ఇప్పుడు రాత్రి ఆడి గేము అందరికీ నమస్కారం. ఇవాళ ఒక 10 నిమిషాల ముందు 5 అమ్మాయిల్ని మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ సంబంధించిన అమ్మాయిల్ని ఇక్కడ ఆయాసం వస్తుందని 108లో అక్కడ పనిచేసే స్టాఫ్ నర్స్ సుమా అని ఆమె సుమలత అనుకుంటా ఆమె పట్టుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సర్న్ ఇక్కడ స్టాఫ్ అందరూ రెస్పాండ్ అయ్యారు. మేము కూడా చూస్తూ ఉన్నాం, మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు. ఇప్పుడు మేము చూసిన దాన్ని బట్టి మాత్రం ఏంటంటే హార్ట్ మాత్రం నార్మల్ రేంజ్లో ఉంది. హార్ట్ పంపింగ్ కానీ హార్ట్ యాక్టివిటీ కానీ నార్మల్ రేంజ్లో ఉంది. కొంచెం హార్ట్ రేట్ ఎక్కువ ఉంది, కొంచెం స్లైట్గా. అదేం పెద్ద వరి అయ్యే అవకాశంలాగా ఏం అనిపించట్లేదు. లంగ్స్ మాత్రం క్లియర్ ఉన్నాయి. సో మేబీ ఒకటి మేము అనుకునే రీజన్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పంపిస్తా ఉన్నాము. బేసికల్ ఒక రీజన్స్ ఏంటంటే ఎగ్జర్షన్ వల్ల, అంటే బాగా ఆడడం వల్ల, తీవ్రంగా శ్రమించడం వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఒకరిని చూసి ఒకరు భయపడి కూడా వచ్చే అవకాశం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలుస్తుంది. ఆ బ్లడ్ రిపోర్ట్స్ పంపిస్తా ఉన్నాము. ఇంకా ఫుడ్ సంబంధించిన ఫుడ్ పాయిజనింగ్ అట్లా ఏమైనా సస్పిషన్ కొంతమందికి ఉండొచ్చు, కానీ ఆ లక్షణాలు అయితే ఏం లేవు. ఫుడ్ పాయిజనింగ్ అయితే జనరల్గా ఏంటంటే క్లస్టర్ లాగా రావచ్చు ఇట్లనే, కానీ ఏంటంటే అలా వామిటింగ్స్ కానీ, ఫీవర్ కానీ, డయేరియా అని వస్తుంది, సివియర్ పెయిన్ అప్డమన్ వస్తుంది. అట్లా లక్షణాలు ఏం లేవు వాళ్ళకి. సో వాళ్ళు నాకు తెలిసి కొద్దిసేపట్లో వాళ్ళు స్టెబిలైజ్ అవుతారు. కొంచెం వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాం, వాళ్ళని అవసరమైన టెస్టులు కానీ అవసరం ఉంటే ఈసీజీ చేస్తాం, వాళ్ళకి బ్లడ్ శాంపుల్ కూడా పంపించడం జరుగుతుంది, బ్లడ్ షుగర్ అవన్నీ పంపించడం జరుగుతుంది. మేము అనుకునేది అంటే హోప్ఫుల్లీ అందరూ స్టేబుల్ ఉంటారని అనుకుంటున్నాం. కొంచెం యాంగ్జైటీ కూడా వాళ్ళకి భయంలో ఉన్నారు వాళ్ళు. అదొకటి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పుడే వాళ్ళని అన్ని ప్రశ్నలు మేము అడగలేము కాబట్టి, దేని గురించి వాళ్ళకి ఆందోళన ఏమైనా ఉందో అని అడగలేము కాబట్టి కొంచెం వాళ్ళకి టైం ఇస్తున్నాం. కొంచెం అయిన తర్వాత జనరల్ కౌన్సిలింగ్ చేసి ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఇప్పుడు ఎందువల్ల వీళ్ళు ఇట్లా ఎగ్జాషన్లోకి వచ్చినారని తెలుసుకోవడం జరుగుతుంది. ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు? 5 మెంబర్స్ వచ్చారు. 5 మెంబర్స్ వాళ్ళ జ్యోతిబాబు స్కూలే గొల్లపల్లి. ఇప్పుడు మాత్రం అలార్మింగ్ సిమ్టమ్స్ మాత్రం అలార్మింగ్ అంటే బీపీ పడిపోవడం కానీ, హార్ట్ రేట్ బాగా అలార్మింగ్ వెలవడం కానీ, ఏమైనా ఫిట్స్ లాంటివి రావడం కానీ, లేవన్నా ఏమైనా లంగ్ ఫెయిల్యూర్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ అంటే అట్లాంటి లక్షణాలు అయితే ఏం లేవు ప్రస్తుతానికి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇప్పుడైతే రికవరీ అయ్యే అవకాశం ఉందని మాకు 1 అవర్ అయితే కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళని మాత్రం ఇప్పుడు డిశ్చార్జ్ చేయకుండా మేబీ రేపటి వరకు ఉంచుకొని డిశ్చార్జ్ మేము ఇక్కడ డాక్టర్స్తో ఫిజిషియన్తో మాట్లాడుతూ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ 5 మెంబర్స్ ఒక్కసారికి ఇట్లా రావడానికి గల కారణాలు ఏంటి? ఎగ్జాషన్ అయి ఉంటుంది. సడన్గా ఒకసారి బాగా తీవ్రమైన అలసట అవుతుంది కూడా వచ్చి ఉండొచ్చు కదా. సో కొంచెం టైం పడుతుంది. బాడీ ఒకసారి అలసిపోయిన తర్వాత రికవర్ అవ్వడానికి డెఫినెట్గా 1-2 అవర్స్ టైం పడుతుంది. ఆ టైం ఇచ్చిన తర్వాత చూసి మళ్ళీ ఫర్దర్గా మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. పేషెంట్స్ 15th ఆగస్ట్ కోసం గేమ్స్ ఆడిపిస్తున్నాం. నిన్న కబడ్డీ రన్నింగ్ పెట్టినాం సార్. ఇవల్ల ఖోఖో ఆడారు. కొంచెం 3 గంటల తర్వాతనే స్టార్ట్ చేసినాం సార్. ఖోఖోనే ఎక్కువసేపు రన్నింగ్ చేసేసరికి ఇట్లా అయింది సార్. అంటే మధ్యాహ్నం అంటే ఫుడ్ లాంటిది ఏమో లేదా? ఫుడ్ ఏం లేదు సార్. మధ్యాహ్నం నుండి ఫుడ్ తిన్నారు సార్. మధ్యాహ్నం తోటకూర, పప్పు, కర్రీ బాగుంది సార్, తిన్నారు సార్. ఇంకా కొద్దిసేపు గ్యాప్ ఇచ్చినాకనే స్టార్ట్ చేసినాం. ఈ 5 పిల్లలు ఒకే గేమ్లో ఉన్నారా? అవును సార్, ఖోఖోనే ఆడారు. ఈ 5 పిల్లలు ఖోఖోని ఆడిరా? అవును సార్. ఖోఖో ఆడిన పిల్లలు అవస్థకు గురైనని మీ అనుమానం? మొత్తం ఎన్ని గేమ్స్ ఆడిపించారు మేడం ఈరోజు? ఈరోజు రన్నింగ్ పెట్టినా సార్ మార్నింగ్. ఇప్పుడు ఈవినింగ్ ఖోఖో ఆడిపించిన సార్.